తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కు తరలివచ్చిన తొలినాళ్లలో సినీ కార్మికులు అద్దెళ్లలో నివసిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వారి కష్టాలను దగ్గరగా చూసిన ప్రభాకర్ రెడ్డి వారికి సొంత ఇల్లు ఉండాలనే సంకల్పంతో ముందుకొచ్చారు. ఆ లక్ష్యంతో తన సొంతంగా ఉన్న సుమారు 10-12 ఎకరాల భూమిని సినీ కార్మికుల గృహ నిర్మాణం కోసం దానం చేశారు. ఈ భూదానం చిత్రపురి కాలనీ ఏర్పాటు కీలకమైన పునాదిగా నిలిచింది. ఆయన చేసిన నిస్వార్థ త్యాగం వల్ల నేడు వేలాది మంది సినీ కార్మికులు, టెక్నీషియన్లు తమ సొంత ఇళ్లలో గౌరవంగా జీవించే అవకాశం పొందారు. ప్రస్తుతం చిత్రపురి కాలనీ హైదరాబాద్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతాలకు సమీపంలో ఉంది. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి దానం చేసిన భూమి విలువ 600 కోట్ల రూపాయలు చేరిందని అంచనా. 1997 62 ఏళ్ల వయసులో ప్రభాకర్ రెడ్డి గారు కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సినీ కార్మికుల కోసం చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. నిజమైన స్టార్ అంటే కేవలం తెరపై మెరవడం మాత్రమే కాదు, తనతో పాటు మరెందరో జీవితాల్లో వెలుగు నింపడం కూడా అని ఆయన నిరూపించారు. తెరపై విలన్గా కనిపించిన ఈ మహానుభావుడు నిజ జీవితంలో వేలాది కుటుంబాలకు హీరోగా, మార్గదర్శిగా చిరకాలం గుర్తుండిపోతారు. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారి సేవలకు తెలుగు సినీ లోకం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. లైక్, సబ్స్క్రైబ్ చేయండి.